వెల్కమ్ టు మీడియా టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాసర ఆలయ అభివృద్ధికి 225 కోట్ల మాస్టర్ ప్లాన్ ఆమోదం. జ్ఞాన సరస్వతి ఆలయానికి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్. భక్తుల సౌకర్యాల కోసం ఆధునిక సదుపాయాలు ఏర్పాటు. ఈవీ వాహనాలకు మాత్రమే అనుమతి. ఆలయ పరిసరాల్లో నిర్ణయం. అమరావతి పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష. కీలక ఆదేశాలు. 57,000 కోట్ల పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. వర్షాకాలానికి ముందే కీలక పనులు పూర్తి చేయాలని సూచన. గ్రీన్ ఎనర్జీ వినియోగంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచన. జగన్ పై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ తీవ్ర విమర్శలు. ఓటమి తర్వాత జగన్ వైఖరి సరైంది కాదని భాను వ్యాఖ్య. అమరావతి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణ. ప్రజల తీర్పును గౌరవించాలని జగన్ కు సూచన. 6 గ్యారెంటీలపై సీఎం రేవంత్ కు బండి సంజయ్ సవాల్. అమలు నిరూపించాలని రేవంత్ ను సవాల్ చేసిన బండి సంజయ్. నిజమైతే రాజీనామా చేస్తానని బండి సంజయ్ ప్రకటన. లేకపోతే సీఎం రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్న. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, రహదారులు, హౌసింగ్ వంటి పలు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం 57,821 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. టెండర్లు పూర్తి చేసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. వారం, నెలవారీ లక్ష్యాలతో పనులు పూర్తి చేయాలని అన్నారు. వర్షాకాలానికి ముందే కీలక పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 225 కోట్లతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఈ నెల 6న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆలయ పరిసరాల్లో రాజకీయ కార్యకలాపాలను నిషేధించాలని, కేవలం ఈవీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని విశాల రహదారులు, ఆధునిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ నేత కిరణ్ కుమార్ పరిశీలించారు. రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరైన పరిహారం అందించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నష్టం అంచనా వేయడానికి సర్వే నిర్వహించాలని కోరారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటల నష్టంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్పందన త్వరగా రావాలని కోరారు. నష్టపరిహారం ఉంది. ఈ రోజు కూడా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతోని అన్ని రకాల పంటలు, మొక్కజొన్న అయితేనేమి, జొన్న అయితేనేమి, మామిడి రైతులకు మామిడి కాయ పడిపోవడం అయితేనేమి, అన్ని రకరకాల పంటలన్నీ పాడైపోయి నేల కొరిగి రైతులందరూ నష్టపోయారు. అయినా ఏ ఒక్క అధికారి కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ సందర్శించిన దాఖలాలు లేవు. ఓన్లీ డప్పు కొట్టుకోవడానికి, వాళ్ళు సొంత కవిత్వం చెప్పుకోవడానికి మాత్రమే గ్రామ సభల పేరు మీద గ్రామ సభలు, ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళకు సంబంధించిన నాయకులు కూర్చొని తూతూ మంత్రంగా ప్రజల సమస్యల గురించి కాదు, 1-2 ఏదైతే అమలు చేసిరో 420 హామీలకు వెళ్ళి ఏదైతే పనికిరాని ఒక చెత్త పథకము, ఫ్రీ బస్సు మా ఊరికి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఏ విలేజ్లో అయితే ఉన్నానో బాగుంది అని ఇక్కడ బస్సే రాదు. అట్లాంటప్పుడు ఇక్కడ మహిళలకు అది అందుబాటులో రానట్టే లెక్క. సో మా నియోజకవర్గంలో దాదాపు ఒక 50-60 ఊర్ల వరకు బస్సులే రావట్లేదు. కాబట్టి ఆ 60 ఊర్లకు సంబంధించి ఏదైతే మీరు గృహలక్ష్మి పథకం అన్నారో, ఆ గృహలక్ష్మి పథకంలో ఏదైతే ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారో అది వాళ్ళకి రానట్టు. కాబట్టి ఏ రకంగా ఆదుకుంటుంది మీరు? చాలామంది ఏమంటున్నారు అని అంటే, ఈ పథకాలన్నీ ఇచ్చే బదులు మాకు రైతుకు ఇవన్నిటికీ గిట్టుబాటు ధర ఇస్తే మా అంతటా మేమే రైతు రాజులాగా ఉంటాము, మీ పథకాల కోసం ఎవడు ఆశపడుతున్నాడు అని చెప్పేసి రైతులందరూ తిరగబడుతున్నారు. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్, అది ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్సే కానీ, దీంట్లో స్థానిక ఎమ్మెల్యేకు మరియు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్కు ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని చెప్పి ఇక్కడ రైతులందరూ గంటపదంగా చెప్తున్నారు.
కాబట్టి అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఊరూరు తిరిగి ఏ రైతు ఎంత నష్టపోయాడు, ప్రతి ఎకరానికి ఎంత అనేది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణలో 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రభుత్వం అమలు చేసినట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు. నిజంగా అమలు చేసి ఉంటే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. లేకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పారదర్శకతతో పనిచేయాలని సూచించారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుసుకొని పోయి ముఖ్యమంత్రి గారు చెప్పేటి అన్ని అబద్ధాలే అని చెప్పి అక్కడ రాష్ట్రం కాబట్టి ఇలా 2 రాష్ట్రాల్లో ఓడిపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. బీహార్లో, మహారాష్ట్రలో, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఈయనే స్టార్ క్యాంపెయిన్గా విన్నాడా, ఒకప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినాడా, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం వచ్చి చూసుకోండి అన్నారు. అప్పుడు మేం పోయినాం. కర్ణాటకలో చూడండి 6 గ్యారెంటీలు, తెలంగాణలో చూడండి గ్యారెంటీలు ఏమైనాయో, గ్యారెంటీలకే గ్యారెంటీ లేని పరిస్థితి. చూడండి అని చెప్పినాక ప్రజలు వాస్తవాలు గ్రహించే ఇవాళ ఎక్కడ చురుకు పెట్టాలో అక్కడ చురుకు పెట్టారు. ఇవాళ కేరళలో జరిగే కూడా అదే పరిస్థితి. 2,500 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గుండె మీద చేసుకుని చెప్పు. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చినావా? 6 గ్యారెంటీలు అది ఉంది కదా. 4,000 రూపాయలు మీరు ఆసరా పెన్షన్ ఇచ్చినావా? 6 గ్యారెంటీలు అది ఉంది కదా. తులం బంగారం ఎవరికైనా ఇచ్చినావా? నువ్వు స్కూటీలు ఎవరికైనా ఇచ్చినావా? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చినావా? కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను. మళ్ళీ ఏమంటే ఎకరానికి 12,000 ఇస్తాడు. ఎకరానికి మిల్లు ఇయ్యడిగా, మళ్ళీ ఇయ్యడిగా. నిరుద్యోగ వృద్ధి ఇస్తానవా? ఇయ్యలేదు. విద్యార్థి భరోసా కార్డు ఇస్తానవా? ఇయ్యలేదు. ఇక ఫీజు రేమనిపిస్తారు, ఇక పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు మళ్ళీ పైసలు ఇస్తలేవు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితులు. డిఏలు లేవు, ఆరోగ్యశ్రీ పైసలు లేవు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఏం లేకుండా నిస్సిగ్గుగా కేరళ పోయి 6 గ్యారెంటీలు అమలు చేసి చూసుకుంటే అంటే నేను కేరళ మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నా. కేరళ నుంచి మీడియా రావాలే. నేను సవాల్ చేస్తున్నా. అలా హుజాబాద్ గడ్డ మీకు సవాల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నా. చలో మీరు రాండి, నేను కూడా వస్తా. ఏ గ్రామానికైనా పోదాం. 2,500 రూపాయలు మాకు ఇస్తున్నారు అని చెప్పి ఒక్క మహిళతో చెప్పిస్తే చలో నేను రాజీనామా చేస్తా. నువ్వు రాజీనామా చేస్తావా? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నామని చెప్పి నువ్వు ఒప్పిస్తే నేను రాజీనామా చేస్తాను. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నామంటే ఒప్పి రాజీనామా చేస్తాను. నువ్వు చేయి. విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నామని చెప్పి ఒప్పి నేను రాజీనామా ఇస్తాను. రాజీనామా చేయి. రైతులకు నువ్వు ఇస్తాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రూవ్ చేయి. రైతు కూలీలకు 12,000 ఇస్తున్నా చెప్పి ప్రూవ్ చేయి. రాజీనామా చేస్తాను. 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయాలంటే నేను రాజీనామా చేస్తాను. నువ్వు ప్రూవ్ చేస్తావు నువ్వు లేవు రాజీనామా చేయి. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ రాజకీయ విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని అన్నారు. బీజేపీతో కుమ్మపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో కలిసి పనిచేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ రాజకీయాలను గమనించాలని సూచించారు. నైతిక విలువలు పాటించాలని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలని సూచించారు. అటు బీఆర్ఎస్ సిపిఐతో చెప్పుకుంటూ కాతేపల్లిలో రాజకీయ వ్యవహారాలను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా నేరుగా ఎప్పుడు చేయలేదు, చేయబోదు. ఎందుకంటే రాజకీయ వ్యవహారాలకు బస్టు పట్టించే చేత బీఆర్ఎస్ పార్టీది, అది కేటీఆర్ది. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తా ఉంటే వ్యభిచారమైన రాజకీయాలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంది. ఇప్పుడు ఈ ద్వారా తెలిసిపోయింది బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటేనని. 2024 పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, బై ఎలక్షన్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, మున్సిపల్ కానీ ఇప్పుడు స్పష్టంగా నేడు ఇబ్రహీంపట్నంలో చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, అదేవిధంగా వైస్ చైర్మన్ గా బీజేపీ పార్టీ అభ్యర్థి. ఇది మీ యొక్క రాజకీయ వ్యభిచారానికి పరాకాష్ట. క్యాతన్పల్లిలో అక్రమంగా అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ ఇతర వారిని ఇబ్బంది పెట్టుకుంటూ చిల్లర పనులు చేసిన బాల్కా సుమన్ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భవిష్యత్తులో చెన్నూరు నుంచి అదేవిధంగా రాజకీయాల నుంచి విరమణ తప్పదు. 3 రాజధానుల అంశంపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ వ్యవస్థలను వేరువేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. వాటిని విమర్శించడం సరైంది కాదని పేర్కొన్నారు. 3 ముక్కలాటగా చూపించడం తగదని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేశామని వివరించారు.
ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలకు గుదిబండ కాకుండా 5 కోట్ల మంది ప్రజలకు రాష్ట్రానికి ఒక మంచి గ్రోత్ ఇంజన్ లాంటి క్యాపిటల్ కావాలి, ఎకనామిక్ పవర్ హౌస్ కావాలి. ఇది ఇతర నగరాలతో అతి తక్కువ సమయంలో పోటీ పడగలిగిన సామర్థ్యం దీనికి రావాలి. ఇందులో ఏమైనా తేడా ఉందా? ఎందుకంటే ఆయన క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, క్లారిటీ ఆఫ్ థాట్ జగన్మోహన్ రెడ్డి గారికేమో అది ఉంది, చంద్రబాబు నాయుడు గారికేమో క్లారిటీ ఆఫ్ థాట్ ఏదంటే ఈ ప్రాజెక్టు ఆయన దృష్టిలో ఇది ఒక ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు టేకప్ చేశాక ఎగ్జాస్టివ్ గా పిండుకోవడం ఎట్లా, మూలుగతో సహా దీన్ని లాగడం ఎట్లా. మూలుగతో సహా కూడా న్యాచురల్ కాదు, అవసరం లేనిది ఎక్కువ ప్లాన్ చేసి ఇన్ఫ్లేటెడ్ ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు పెట్టి దానికి ఏదో ఒక అందమైన పేర్లు పెట్టి ఎవరికో కట్టబెట్టి తద్వారా వచ్చే దీన్ని నిరంతరం ఒక 6 hours పవర్ ఇంజన్ పెట్టి మోటార్ ఇంజన్ పెట్టి లాగితే నీళ్లు ఎట్లా కొడతాండొచ్చు, పర్మనెంట్ కొట్టుకోవడం ఎట్లా, తన గజ దొంగల ముఠ. ఇది ఆయన ప్లాన్. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి 2014లో వచ్చిన దగ్గర ఆయన వైజాగ్ అనుకోలే, పోనీ విజయవాడ ఈ పక్కన అనుకోలే, హైవే అనుకో నూజివీడు దగ్గర అక్కడ అనుకోలే, ఇటు ఇబ్రహీంపట్నం అటు పోలే, వెతికి 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 ఆ మాయాబజార్ లాగా సరి వేసి అటు ఇటు ఎటు గాని ఒక పచ్చటి అద్భుతమైన అన్ని రకాల పంటలు ఇస్తూ అక్కడ గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఖండించారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. ప్రభుత్వ వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. రాజకీయ భేదాలు ఉన్న హింసకు తావు ఇవ్వకూడదని సూచించారు. శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ ఎట్లనో తెలంగాణకు కేసీఆర్ అట్లనే, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అంతటి మహోన్నతమైనటువంటి ఒక ఔన్నత్యం కలిగినటువంటి ఒక వ్యక్తి, త్యాగ పురుషుడు కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారి క్యాంప్ కార్యాలయం అంటే సెమీ రెసిడెన్స్. రేవంత్ రెడ్డి బొమ్మ ఎందుకు పెట్టలేదు అని చెప్పని రౌడీ రాజకీయం చేస్తున్నటువంటి ఒక రీతిలో ఇవాళ వారి ఇంటి పైన క్యాంపు పైన దాడి చేయటం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం పైన దాడి చేసినట్టే, అస్తిత్వం పైన దాడి చేసినట్టే అనే ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇదేం రౌడీ రాజ్యం రేవంత్ రెడ్డి గారు? ఎన్నాళ్ళు ఇట్లా అదిరిచ్చుక బెదిరించుక బతుకుతావు? ఒకప్పుడు భారతదేశంలో బీహార్, బెంగాల్ ఇటువంటి ఒక ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నాయకుల పైన లేకపోతే ఇండ్ల పైన దాడులు జరుగుతుండే అని చెప్పి నిన్నాం. లేకపోతే అంతో కొంత పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఫ్యాక్షన్ చిల్లర సంస్కృతి ఉంటుంది అని చెప్పని ఉదంతాలు చూసినాం. ఇవాళ వాళ్ళందరినీ మరిపించేటట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ఫ్యాక్షన్ రాజకీయానికి, ఒక రాక్షస రాజకీయానికి, ఒక చిల్లర రాజకీయానికి వాళ్ళ రేవంత్ రెడ్డి పూనుకున్నటువంటి ఒక వైనం సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అచ్చోసిన ఆంబోతుల లెక్క రంకెలు వేయటం, అది అసెంబ్లీ అయినా సరే, బయట అయినా సరే, లోపలైనా సరే, వీధి రౌడీల లెక్క వికృత విన్యాసం చేయటం, ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా జై సంవిధానం అంటే? రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాలా? యువర్ ఆల్సో ఏ హోమ్ మినిస్టర్. నువ్వు చీఫ్ మినిస్టర్ నువ్వే, హోమ్ మినిస్టర్ కూడా నువ్వే. సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నీ పిరికితనాన్ని, నీ చేతగానితనాన్ని, నీ అసమర్థతను, నీ వైఫల్యాన్ని కప్పిపించుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ఒక దమ్మొచ్చిందా నీకు రేవంత్ రెడ్డి? ప్రజలు ఏమైనా కళ్ళు మూసుకొని అనుకుంటున్నావా? ప్రజలు తిరగబడ్డ నాడు మంచోళ్లే మట్టి గరిచిపోయింది రేవంత్ రెడ్డి. నువ్వెంత, నీ లెక్కెంత? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కేసీఆర్ ఇంటి పైన, కేసీఆర్ క్యాంపు కార్యాలయం దాడి చేపిస్తావు. ఇదే నిరసనలో భాగంగా టీఆర్ఎస్ కి సంబంధించిన విద్యార్థులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయి టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ రాష్ట్రంపై దేశంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు 2024లో ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. రాజకీయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరమని సూచించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి బిల్లుని తీసుకొని వస్తే దాన్ని ఓర్వలేక మావిగన్ అంట. ఏందయ్యా మావిగన్? ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఓటమి చెందిన తర్వాత మీ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఈ మావిగన్ ఏందయ్యా? ఈ మావిడాకులు, అరిటాకులు, తాటాకులు చీపురు చీసిన మీ పార్టీని మిమ్మల్ని ఊట్ చేస్తే తిరిగి మీరేదో ఆ గన్ను ఈ గన్ను అని మాట్లాడతారు. 2024లో ఓటనే గన్తో
కొడితే 164 పక్షులు లేచిపోయాయి. ఓటనే గన్తో, ఓటనే ఆయుధంతో నిన్ను నీ పార్టీని పేలిస్తే 164 పెట్టెలు లేచినట్లు లేచిపోయినారు. ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని, అది అమరావతి మాత్రమే. ఒకే రాజధాని ఉంటుంది. మీరు ఎన్ని కుట్రలు కృతంతాలు పన్నినా మళ్ళా వస్తారంట, చూస్తారంట. మీరు వచ్చేది లేదు, చేసేది లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఒక కళ. నిన్న మొన్న నేను చూశాను, మీ నాయకులు మాట్లాడుతున్నారు, అంబటి గారు కానీ మిగతా నాయకులంతా ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైసీపీ పార్టీ అనేది తిరిగి అధికారంలోకి వచ్చేది కళ. ఇది ఏదో మేము భారతీయ జనతా పార్టీ. మాజీ మంత్రి సబితా ఇందారెడ్డి రాష్ట్ర పరిస్థితులపై స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. గజ్వేల్లో జరిగిన ఘటనలను తీవ్రంగా ఖండించారు. నాయకుల వ్యాఖ్యలకు అరాచకాలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూముల సమస్యలు, ఇళ్ల కూల్చివేతలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేకుండా పోతోందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని సూచించారు. ప్రభుత్వం సమతుల్యంగా వ్యవహరించాలని కోరారు. ఏ మెసేజ్ ఇచ్చిందనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది నిజంగా సమాజంలో అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నమే. ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రశాంతంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రశాంతంగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ భూములు లాక్కోవడం, ఇంకో సైడ్ క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడం, ఇంకో సైడ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న సోదరులని, కార్పొరేటర్ కౌన్సిలర్ని అందరినీ కూడా లాక్కోవాలనే ప్రయత్నం, ఈరోజు మూసీ దగ్గర ఉన్న ఇళ్లను కూల్చేయాలనే ప్రయత్నం. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు నిజంగా తెలంగాణ తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. ఏ మూలకు చూసినా అరాచకం, ఏ మూలకు చూసినా భూములు లాక్కోవడం, ఏ మూలకు చూసినా ఇండ్లు కూలగొట్టడం. ఏది వద్దు, అధికారం ఉందని ఒక అధికార మదంతో ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వచ్చే కాలంలో తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియదు. బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీను మూసీ ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మూసీ అభివృద్ధి పేరుతో 1000 ఎకరాల భూములను ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రను గుర్తు చేసి ఇప్పుడు కూడా ప్రజల హక్కుల కోసం ముందుకు రావాలని సూచించారు. అభివృద్ధి పేరుతో ప్రజల భూములను తీసుకోవడం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మూసీ నదిని శుద్ధి చేయాలి, శుద్ధి జలాలు మాత్రమే కిందికి వెళ్ళాలనే విధంగా అందరు కోరుకుంటా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి శుద్ధిని పక్కకు పెట్టిండు. ఇవాళ అభివృద్ధి పేరు మీద మొత్తం దాదాపు 3500 ఎకరాలు మూసికి అటుపక్క ఇటుపక్క అక్వైర్ చేసి పెద్ద హోటళ్లకు, పెద్ద ఆకాశ ఆర్మీ లాంటి బిల్డింగ్లు కట్టాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ బలవంతంగా ప్రజల నెత్తి మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి, జైకా నుంచి నిధులు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రజల మీద ఆర్థిక పరమైన భారాన్ని మోపాలని చూస్తుండు. ఆ భారం ఇవాళ మన మీద ఉంటుంది, రేపు రాబోయే తరాల మీద ఉంటుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మూసీ ప్రాంత ప్రజలందరూ కదలాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరినీ కదిలించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల తెలంగాణ రైతాంగం బాగుపడ్డది. దాని ద్వారా కొత్త పరిశ్రమలు వచ్చినాయి, చాలా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు దొరికింది, వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించడం జరిగింది. చెరువులను పూర్తిగా తీయడం వల్ల ఇవాళ గ్రామాలలో, పట్టణాల్లో కూడా ఇవాళ భూగర్భ జలాలు పెరిగే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారు చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా అది సాధ్యమైంది. కేసీఆర్ గారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కేసీఆర్ గారు తీసుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాత్రం వాళ్ళ దగ్గర వాళ్లకు కాంట్రాక్టులు అప్పగించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మూసీ నది ప్రాజెక్టును తీసుకున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు చదువుకుంటే మంత్రి గంగుల కమలాకర్ మున్సిపల్ ఎన్నికలపై స్పందించారు. 51 రోజులుగా ఒత్తిడులు ఎదురైనా బీఆర్ఎస్ సిపై కౌన్సిలర్లు వెనక్కు తగ్గలేదని తెలిపారు. ప్రజల తీర్పును గౌరవించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. ఎన్నికల అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య విధానాలు నిలబెట్టడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వ్యవహరించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. 10 మంది టీఆర్ఎస్, 4 సిపిఐ వారికి
మనస్ఫూర్తిగా మేము వారికి అభినందన తెలియజేస్తున్నాను. పట్టుదలతోటి ఇన్ని వాళ్ళు ప్రలోభాలు పెట్టడం లొంగకుండా నిఖార్సుగా ఉన్న వ్యక్తులు ఈరోజు మా యొక్క సిపిఐ మరియు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. ఇది మా క్రమశిక్షణ మార్పు. సో ఇప్పటికైనా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా వివేక్ మంత్రి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ రోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అలా ప్రజల తీర్పును గౌరవించినాం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్ గా మేము డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇప్పటికైనా పోలీస్ బందోబస్తు పెట్టి డిస్టర్బ్ చేస్తా అంటే ఇక అంతకన్నా దుర్మార్గంగా మీరు ఉండే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వాన్ని కూడా పోలీసు యంత్రాంగాన్ని కూడా ముఖ్యంగా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రజా తీర్పును మీరు గౌరవించి ఎన్నికలు సజావుగా జరిగేసి మున్సిపల్ చైర్మన్ గా ప్రజల తీర్పు ప్రకారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని వైసీపీ నేతలు బనకానపల్లిలో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ వంటి ప్రభుత్వ సంస్థకు నైతిక విలువలు కలిగిన వ్యక్తి నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. చైర్మన్ ప్రవర్తన భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై భక్తుల భావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి పరాయి మహిళలతో మరి ఎంతో భక్తితో ఉన్నటువంటి తిరుమలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి చైర్మన్ గా అర్హుడు కాదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించింది, హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించింది కాబట్టి మీరు తక్షణమే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించండి. ఆలయం యొక్క పవిత్రతను కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. మూసీ ప్రాజెక్టుపై దాఖలు చేసిన ఎన్జీటీ కేసు డిస్మిస్ కాలేదని బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. డిస్పోజల్, డిస్మిసల్ మధ్య తేడాను గుర్తించకుండా తప్పుడు వార్తలు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం సరైన అనుమతులు లేకుండా ముందుకు వెళ్తోందని ఆరోపించారు. యూసీలో ఎంఎఫ్ఎల్, ఎఫ్టీఎల్ స్థాయిలు ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు. న్యాయస్థానం సూచనలు పాటించాలని ప్రభుత్వానికి తెలిపిందని వివరించారు. ఉల్లంఘనలు జరిగితే మళ్లీ న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పారు. డిస్మిసల్ అంటే ఏంటి? మనం వేసిన పిటిషన్ని దీని మీద ఎటువంటి మెరిట్స్ లేవని చెప్పి కొట్టేయడం డిస్మిసల్. డిస్పోజల్ అంటే ఏంటి? మేము వేసినటువంటి కేసుని ఆమోదిస్తూ ఎస్ వాళ్ళు చేస్తా అంటారు కదా, మేము వేచి చూద్దాం అనేది డిస్పోజల్. ఏం జరిగింది? మేమేం అడిగినాం? ఎన్జీడీకి పోయినప్పుడు మేమేం అడిగినాం? ప్రభుత్వం కొన్ని అనుమతులు తీసుకోకుండా ముందుకు పోతున్నది. మూసీలో ఉన్నవంటి ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఫిక్స్ కాలేదు, ఫ్లడ్ లెవెల్స్ ఫిక్స్ కాలేదు. ఫిక్స్ కాకుండా వీళ్ళు ముందరికి ఎట్లా పోతారని మనం అడిగినప్పుడు జడ్జి గారు అక్కడ ఉన్న ఏజీపీకి ఏం అడిగిర్రు? మీ పరిస్థితి ఏంది? మళ్ళీ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రేయర్ అంతా కరెక్టే కదా. వీళ్ళు అడిగిన సంగతి ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ఇవన్నీ అప్లికేషన్ ఇంకో స్టేజ్లో ఉన్నాయి, ఎన్వైరన్మెంట్ క్లియరెన్సే కానీ, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీయే కానీ, లేదా వీళ్ళు చెప్తున్నట్టు ఎంఎఫ్ఎల్ లెవెల్సే కానీ ఇవన్నీ డిపిఆర్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెట్టినాము, ఇవి ఖచ్చితంగా మేము చేస్తాము, చేసినాకనే ప్రాజెక్ట్ ముందుకు పోతామని చెప్పారు. జడ్జి గారు ఏమన్నారు? వాళ్ళు చేస్తా అంటున్నారు కదా, ఇఫ్ ఎవర్ దే డూ నాట్ కంప్లై విత్ దీస్ ఇష్యూస్ మీరు మళ్ళీ మా దగ్గరికి తిరిగి రండి అని జడ్జి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పుండ్రి, మనం తెలంగాణ రాష్ట్రం సాధించిన వంటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం, కేసీఆర్ సైనికులం, మనకి ఎంత తెలివితేటలు ఉంటాయంటే మొన్నటి వరకు అసెంబ్లీలో కూడా ఒప్పుకొని ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చెప్పని విషయాలు మేము ఎన్జీటీలో ఒప్పించినామా? ఎన్జీటీ కూడా చెప్పించినామా? మీతోని మీరు చేయాల్సిన ఎంఎఫ్ఎల్ లెవెల్స్ మేము ఇస్తాము, డిపిఆర్ లెవెల్స్ మేము ఇస్తాము, అన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ మేము తీసుకున్నాకనే ముందలు పోతామని ప్రభుత్వం ఆడ చెప్పినాకనే నా పిటిషన్ని డిస్పోజల్ చేయడం జరిగింది, డిస్మిసల్ చేయడం జరగలేదు. ఈరోజు చెప్తున్న ప్రభుత్వానికి ఏ ఒక్క అంశం మీరు కోర్టుకు చెప్పింది ఒప్పుకోకపోయినా, ఏ ఒక్క అంశం మీరు చేయకపోయినా కూడా ఖచ్చితంగా మళ్ళీ మేము కోర్టుకు పోతాం, కోర్టు మెట్లు ఎక్కుతాం. ఇప్పుడే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి అదనంగా 15 కోట్ల నిధులు మంజూరైనట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
వంతెన సమీపంలోని శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారుల సంస్థ ఈ నిధులను ఆమోదించిందని చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణం సులభమవుతుందని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యత కలిగింది. స్థానిక ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న మన శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయం ప్రాముఖ్యతని కాపాడే విధంగా స్థానిక ప్రజల అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్ స్థానంలో ఇప్పుడు వయోడక్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అదనపు నిధులు మంజూరు అయ్యాయి కాబట్టి మరింత వేగంగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొని వస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. బాసర ఆలయ అభివృద్ధికి 225 కోట్ల మాస్టర్ ప్లాన్ ఆమోదం. జ్ఞాన సరస్వతి ఆలయానికి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్. భక్తుల సౌకర్యాల కోసం ఆధునిక సదుపాయాలు ఏర్పాటు. ఈవీ వాహనాలకు మాత్రమే అనుమతి. ఆలయ పరిసరాల్లో నిర్ణయం. అమరావతి పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష. కీలక ఆదేశాలు. 57,000 కోట్ల పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. వర్షాకాలానికి ముందే కీలక పనులు పూర్తి చేయాలని సూచన. గ్రీన్ ఎనర్జీ వినియోగంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచన. జగన్ పై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ తీవ్ర విమర్శలు. ఓటమి తర్వాత జగన్ వైఖరి సరైంది కాదని భాను వ్యాఖ్య. అమరావతి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణ. ప్రజల తీర్పును గౌరవించాలని జగన్ కు సూచన. 6 గ్యారెంటీలపై సీఎం రేవంత్ కు బండి సంజయ్ సవాల్. అమలు నిరూపించాలని రేవంత్ ను సవాల్ చేసిన బండి సంజయ్. నిజమైతే రాజీనామా చేస్తానని బండి సంజయ్ ప్రకటన. లేకపోతే సీఎం రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్న.